వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తన నివాసం నుండి సైకిల్ తొక్కుతూ బస్టాండ్కి చేరుకున్నారు. బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మే 23 నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం జరుగుతుందని, బహిరంగ ప్రదేశాలలో మూత్ర విసర్జన, కిళ్ళీలు నమిలి రోడ్డుపై ఉమ్మి వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాధాన్యతనిచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ప్రజలందరూ సహకారం అందించి క్లీన్ గూడూరుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీనివాసులు, మణి, ప్రణీత్ యాదవ్, ఓం, సుమన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. పాత బస్ స్టాండ్ ప్రాక్టీస్లో పాత బస్ స్టాండ్ సుమన్
అందరికీ నమస్కారం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ గారు మరియు పురపాలక శాఖ డైరెక్టర్ గారు శ్రీ సంపత్ గారు వీరి అందరి యొక్క ఆలోచనతోటి రూపుదిద్దుకున్నటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే రెగ్యులర్గా చేసే శానిటేషను పట్టణాల్లో పల్లెల్లో పూర్తి స్థాయిలో జరగట్లేదు. రెగ్యులర్గా శానిటేషన్ టేకప్ చేసినప్పటికీ ఎక్కడంటే ఎక్కడ గార్బేజ్ పాయింట్లు ఉంటాం, యూరినేషన్ పాయింట్లు ఉంటాం, అలానే రెడ్ స్పాట్స్ అంటే కిళ్ళీలు మొదలైన ఊసే ప్రాంతాలు ఉంటాం. ఇవి బస్టాండ్లో కానివ్వండి, లేదంటే ప్రయాణికులు వేసే బస్ షెల్టర్స్లో కానివ్వండి చాలా వలనరబుల్గా కనపడటం, వాటి వల్ల విజిబుల్ క్లీన్లీనెస్ లేకుండా పోవటం వల్ల ఇది ఎప్పటికప్పుడు చేస్తున్న గత కొన్ని ఏళ్లుగా చేస్తున్నా కూడా శానిటేషన్కి పూర్తి స్థాయి పరిష్కారం దొరకట్లేదు. దానికోసం అని చెప్పని ఈసారి ఒక పాత పద్ధతి అయినప్పటికీ ఇది వినూతనంగా ఒక నెల పూర్తిగా శానిటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేసు, ఎంపీసు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నడపాలని చెప్పని 4 వారాల ప్రోగ్రామ్ని ఇది తీసుకోవడం జరిగింది. మొదటి వారంగా నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం. రోడ్లు, తర్వాత గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్, తర్వాత ఎక్కడైతే ఈ బస్ షెల్టర్స్లో కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి, రైల్వే స్టేషన్ ప్రాంతంలో కానివ్వండి ఈ కిళ్ళీలు ఊసి, తర్వాత రెడ్ స్పాట్స్, వాటిని రెడ్ స్పాట్స్ అంటాము. అలాగనే యూరినేషన్ పాయింట్స్ని ఎల్లో స్పాట్స్ అంటాము. వీటన్నిటినీ కూడా ఎరాడికేట్ చేయటం ముఖ్యమైనటువంటి ఉద్దేశము. వాటిని శుభ్రం చేయటం ఈ వారం అంతా కంప్లీట్గా ప్రతి వార్డులో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలి. ఎక్కడ అక్యుములేట్ అయినటువంటి చెత్త కనపడకూడదు అనేది ప్రధాన ఉద్దేశం. అది నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన ఈ కార్యక్రమానికి మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో తీసుకున్నాం. ఎందుకంటే చాలా వలనరబుల్ పాయింట్స్ ఇక్కడ చుట్టుపక్కల ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాయి. అందుకోసం అని చెప్పని గౌరవ శాసనసభ్యులు వారు కూడా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారు మరియు మా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఉన్నారు. కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అలానే రెండో వారంలో మొత్తము పట్టణంలో ఉన్నటువంటి డ్రైన్లన్నింటినీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఉన్నాం. ఆ ప్రణాళిక ప్రకారం డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది రెండో వారంలో. అలానే మూడో వారంలో రెసిడెన్షియల్ ఏరియాసు, కాలనీసు, తర్వాత గ్రూప్ హౌసింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ చెత్తని అక్యుములేట్ అయిన చెత్తని తీసివేయడం జరుగుతూ ఉంది. అలానే నాలుగో వారంలో పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా శుభ్రం చేయించి నీట్గా ఉండేటట్టు చేయటం. అంటే ఈ నెల రోజులు అప్రతిహితంగా మన పట్టణాలన్నీ, గ్రామాలన్నీ సుందరంగా తయారు కావాలని చెప్పనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది తీసుకురావడం జరిగింది. పట్టణాల్లో ముఖ్యంగా ముందు జరుగుతూ ఉంది. చాలా నిబద్ధతతోటి ఈ కార్యక్రమం చేపట్టడం, అదే నిబద్ధతతోటి ఈ కార్యక్రమం చేయటం. దీన్ని మార్నింగ్ 10 గంటల వరకు కార్యక్రమం కొనసాగుద్ది. 12 గంటల లోపల రిపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చేశామనేది ఏదో నామకే వస్తే చేశామని కాకుండా శుభ్రం చేసి అది ఏమాత్రం శుభ్రం అయిందని కూడా రిపోర్టింగ్ గవర్నమెంట్కి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మీడియా ద్వారా, తర్వాత రిపోర్టుల ద్వారా కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. సాయంత్రం 8 గంటల కల్లా మళ్ళీ ఒక్కసారి ఈ పాయింట్లన్నీ విజిట్ చేసి దాన్ని కూడా మళ్ళీ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి పాయింట్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.